హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ లెన్స్ తెలుగు ఛానల్. ఈరోజు వడోదరలో జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు భయ్యా. ఒకవైపు న్యూజిలాండ్ భారీ స్కోర్, మరొకవైపు మన కింగ్ కోహ్లీ రికార్డుల మోత. సచిన్ రికార్డ్ని బద్దలు కొట్టి వరల్డ్ క్రికెట్లోనే కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు మన విరాట్. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? ఆ చివరి ఓవర్లలో కేఎల్ రాహుల్ చేసిన ఫినిషింగ్ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పదండి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మన బౌలర్లని గట్టిగానే ఎదుర్కొంది. డారిల్ మిచెల్ 84 రన్స్ మరియు డెవాన్ కాన్వే 56 రన్స్ అద్భుతంగా ఆడటంతో కివీస్ 50 ఓవర్స్లో 300 పరుగుల భారీ టార్గెట్ని సెట్ చేసింది. మన బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించారు. ఇక 301 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకి గిల్, రోహిత్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కాని అసలు కథ మొదలైంది విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాతే. గ్రౌండ్లోకి రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డ కోహ్లీ ఈరోజు 2 అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది కూడా సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా, ఫాస్టెస్ట్ ఎవర్. సంగక్కరని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్, సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. కేవలం 91 బంతుల్లో 93 రన్స్ చేసి సెంచరీకి దగ్గరగా వచ్చి అవుటయ్యాడు. అయ్యో, జస్ట్ 7 రన్స్తో సెంచరీ మిస్ అయింది. కోహ్లీ అవుటయ్యాక మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. జేమిసన్ దెబ్బకి శ్రేయస్ అయ్యర్, పంత్ వెంటనే అవుటయ్యారు. 234 ఫర్ 2 నుండి 242 ఫర్ 5కి స్కోర్ పడిపోయింది. మ్యాచ్ చేజారిపోతుందేమో అని అందరూ టెన్షన్ పడ్డారు. కాని క్రీజ్లో ఉన్నది కేఎల్ రాహుల్. కూల్గా ఆడుతూ లాస్ట్లో ఒత్తిడిని జయించాడు. ముఖ్యంగా 49th ఓవర్లో వరుసగా 4-4-6 కొట్టి స్టైల్గా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా గాయంతోనే రాహుల్కి మంచి సపోర్టిచ్చాడు. ఫైనల్గా ఇండియా 4 వికెట్స్ తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. అటు కోహ్లీ రికార్డులు, ఇటు రాహుల్ ఫినిషింగ్. ఈ మ్యాచ్ మనకి పండగలాంటిదే. మీకు ఈ మ్యాచ్లో ఏ మూమెంట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. కోహ్లీ రికార్డు గురించి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.